అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు కథ చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు కథను తెలుసుకుందాం. ఈ పక్షి చెప్పిన విషయాలు మనం పాటిస్తే ఎప్పుడూ మోసపోము. చాలా రోజుల క్రితము ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతడు చాలా ధర్మాత్ముడు, ప్రేమగుణం గలవాడు. అతని మందిరంలో ఒక పక్షి జీవిస్తూ ఉండేది. ఆ పక్షి అంటే రాజుకు చాలా ఇష్టము. రాజు పక్షితో చాలా స్నేహంగా ఉండేవాడు. పక్షితో చాలా స్నేహంగా ఉండడం వలన ఆ పక్షి అక్కడే తన గూటిని నిర్మించుకొని జీవిస్తుంది. చాలా రోజుల తర్వాత ఆ మహారాజుకు ఒక కుమారుడు జన్మించాడు. రాజుతో చాలా స్నేహంగా ఉన్న పక్షికి కూడా ఒక గుడ్డును పెట్టింది. అది పక్షిగా జన్మించింది. ఆ పక్షి దానిని చాలా ప్రేమించేది. దాని పిల్లతో సమానంగా రాజు యొక్క పుత్రుణ్ణి కూడా చాలా ప్రేమగా చూసుకునేది. దాని పిల్లతో సహా రాజుపుత్రుణ్ణి కూడా ప్రేమించేది. ఆ పక్షి రోజు ఆహారం కోసం బయటకు వెళ్ళేది. ప్రతిరోజు తన పిల్లతో పాటు రాజుగారి కుమారునికి కూడా ఆహారం తెచ్చేది. ఏ పండు తెచ్చినా 2 తెచ్చి ఒకటి తన పిల్లకు, రెండవది రాజుగారి కుమారునికి ఇచ్చేది. ఇలా చాలా కాలం గడిచింది. ఒకరోజు పక్షి రోజులాగానే ఆహారం కోసం బయటకు వెళ్ళింది. రాజుగారి దగ్గర పనిచేసే దాసి రాజు యొక్క కుమారుణ్ణి తీసుకొని గూటిలో ఉన్న పక్షిపిల్ల దగ్గరకు వస్తుంది. ఆ పిల్లవాడు ఆడుకోవడానికి గూటిలో ఉన్న పక్షిపిల్లను ఆ రాజకుమారుడికి ఇస్తుంది. ఆ పిల్లవాడు ఆ చిన్న పక్షితో ఆడుతూ దాని యొక్క గొంతు పట్టుకుంటాడు. ఆ చిన్న పక్షిపిల్లను గొంతును పట్టుకొని నొక్కుట వలన ఊపిరి ఆడక ఆ పక్షిపిల్ల మరణిస్తుంది. ఇక సాయంత్రం అయినది. ఆ తల్లి పక్షి తన గూటికి తిరిగి వస్తుంది. గూటికి వచ్చి చూడగా దానికి తన పిల్ల పక్షి కనిపించలేదు. చుట్టూ చూసింది, అంతటా వెతికింది, కానీ దాని పిల్ల మాత్రము ఎక్కడా కనిపించలేదు. అంతలోనే అటూ ఇటూ చూడగా రాజు యొక్క కుమారుని చేతిలో ఆ పక్షి పిల్ల కనిపించింది. కానీ ఆ పక్షి పిల్ల మరణించింది. ఆ పక్షికి చాలా బాధ కలుగుతుంది, చాలా ఏడుస్తుంది. ఏం చేయాలో ఆ పక్షికి అర్థం కాలేదు. అక్కడే ఉన్న రాజును చూస్తుంది. ఓరి దుర్మార్గుడా, ఓరి దుష్టుడా, నీవు నా పక్షిపిల్లను నీ యొక్క కుమారుని చేతిలో చంపించావు. నీవు ధర్మప్రభువు అంటారు గదా. శరణు కోరిన వారిని, ఆకలిగా ఉన్నవారిని, శత్రువులు వెంటపడుచున్న వారిని మరియు మీ ఇంట్లో ఉంటున్న వారిని ఎప్పుడూ రక్షించాలని నీకు తెలియదా? ఇలా రక్షించని వాడు కుంభీ నది ప్రాంతంలో పడతాడని నీకు తెలియదా అని చాలా ఏడుస్తూ, కోపంతో ఊగిపోతూ, 2 రెక్కలతో ఆడుచూ ఆ రాజు యొక్క కుమారుని 2 కన్నులలో తన ముక్కుతో పొడిచి గ్రుడ్డివాణ్ణి చేసింది ఆ పక్షి. ఆ విధముగా చేసిన ఆ పక్షిపై రాజుకు చాలా కోపం వచ్చింది. కానీ రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. అయ్యో, నా పుత్రుడు గ్రుడ్డివాడయ్యాడు, కానీ ఆ పక్షిపిల్ల మరణించింది. కనీసం నా కుమారుడు ప్రాణాలతో అయినా ఉన్నాడు అని ఆలోచించి తనకు వచ్చిన కోపమును తగ్గించుకున్నాడు. రాజు పక్షితో ఇలా అంటున్నాడు, ఓ పక్షిరాజా, నీవు ఏదైతే చేశావో అది బాగానే చేశావు. దానివలన నాకు బాధ లేదు. కానీ ఎవరైనా కర్మలు అనుభవించవలసినదే. చేసిన కర్మ అనుభవించక తప్పదు. కనుక ఓ పక్షి, నీవు ఎప్పటిలాగే స్నేహముగా రాజమందిరంలోనే ఉండు అన్నాడు రాజు. అలా అనగానే అప్పుడు పక్షి, ఓ మహారాజా, నా పిల్లపైన నాకు ఎంత ప్రేమ ఉంటుందో అంతే ప్రేమ నీ కుమారుడిపై ఉంటుంది. నేను నీ కుమారుణ్ణి నేత్రాలు లేకుండా చేశాను. చాలా అపరాధం చేశాను. అందువలన
నేను రాజమందిరంలో ఉండలేను. మహారాజా, దురాలోచనతో ప్రక్కనే ఉండే మిత్రుణ్ణి, మనము జీవించడానికి అనుకూలంగా లేని రాజ్యాన్ని, అందరికీ సమానంగా న్యాయం చేయలేని రాజుని, మనని గౌరవించక మర్యాద చేయలేని బంధువులను, దుష్టమైన ఆలోచన చేసే పుత్రుణ్ణి, ఎప్పుడూ అనుమానిస్తూ ఉండే భార్యని కానీ భర్తను కానీ, ఇలాంటివి ఉన్న సంబంధాలను మనము దూరంగా ఉంటే మంచిది. వాటిని విడిచిపెట్టాలి. ఓ మహారాజా, దుష్టుడైన మిత్రునితో నమ్మకమైన మంచి స్నేహము ఎప్పటికీ లభించదు. ఓ మహారాజా, వీరికి దూరంగా ఉంటూ విడిచిపెట్టాలి. ఓ మహారాజా, దుష్టుడైన మిత్రునితో మంచి నమ్మకమైన స్నేహము ఎప్పటికీ లభించదు. అలాగే అబద్ధాలు చెప్పి మోసం చేసే భార్యతో గాని లేదా భర్తతో జీవితంలో ఎప్పుడూ సుఖం లభించదు. దుష్టుడైన పుత్రుని వలన మనం మరణించిన తర్వాత పిండము లభించదు. పిండం లభించకపోతే మోక్షము లభించదు. ఇలాంటి వారితో జీవితంలో కష్టాలు కలుగుతాయి. దురాలోచనతో ఉండే రాజు వద్ద న్యాయం లభించదు. రాజ్యంలోని ప్రజలు ఇలాంటి రాజు వలన ఎప్పుడూ భయంగానే బ్రతుకుతారు. మహారాజా, మరియు ఒక్కసారి మోసం చేసిన వానిని మళ్ళీ నమ్మి జీవిస్తారో అలాంటి వారు ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో జీవితంలో వారికి తెలియదు. శత్రువుతో కలిసి జీవించడం మంచిది కాదు. ఒక్కసారి శత్రువుతో కలిసి జీవిస్తే వారు ఎంత మంచిగా మారినా, మనము వారితో జీవిస్తే వారిలో మొదట ఉన్న శత్రుత్వం ఆలోచనలు మాసిపోవు. అవి ఏ క్షణంలోనైనా బయటపడి మనను ఏమైనా చేయవచ్చు. మహారాజా, అందువలన అప్పును, శత్రువును, అగ్నిని అప్పుడే తొందరగా వాటిని ముగించేయాలి. వాటితో ఏ బంధాలను పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇవి కొద్దిగా మిగిలినా మళ్ళీ పెరిగి మనను నాశనం చేస్తాయి. దీనికి ఉదాహరణగా మనకు అవసరం లేని చెట్టును కొద్దిగా నరికినా అది మళ్ళీ వర్షం పడగానే పెరగడం మొదలు పెడుతుంది. అందువలన శత్రువును, అగ్నిని, అప్పును జీవితంలో సమూలంగా నాశనం చేసి వాటికి మనము దూరంగా ఉండాలి. లేకపోయినచో అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. ఒకవేళ మన శత్రువుతో కలిసి పని చేయవలసి వచ్చినా మనము వారిని మొత్తము నమ్మవద్దు. కొందరు మనపై చెడుగా ఆలోచిస్తూ మన ముందు నవ్వుతూ మనలను పొగుడుతూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. మన శత్రువు ఎక్కువ ఎదిగి మనకంటే ఎక్కువ డబ్బును సంపాదిస్తున్నా అలాంటి సమయంలో మనము వారి దగ్గరికి వెళ్ళరాదు. ఎందుకంటే ఉధృతంగా ప్రవహిస్తున్న నది ఎంత పెద్ద వృక్షాన్నైనా తన దారిలోకి వస్తే కింద పడివేస్తుంది. మహారాజా, నేను చెప్పిన మాటలు ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో ఎప్పుడు కూడా శత్రువు చేతిలో మోసపోరు. ఈ విధముగా అన్నీ చెప్పి పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.